బ్రేకింగ్ చూస్తున్నాం. బళ్ళారిలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన మోడల్ హౌస్ కు దుండగులు నిప్పు పెట్టారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జీ స్క్వేర్ లేఅవుట్ మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి దగ్ధమైన మోడల్ హౌస్ ను పరిశీలించారు. ఇది కాంగ్రెస్ నేతల పనేనంటూ గాలి జనార్దన్ వర్గీయులు ఆరోపణలు గుప్పించారు. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్న మంటలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో చూడవచ్చు. ఇది కాంగ్రెస్ నేతల పనేనంటూ అటు గాలి జనార్దన్ కు సంబంధించిన వర్గీయులైతే ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా బళ్ళారిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. స్క్రీన్ పై క్లియర్ కట్ గా మనం చూడవచ్చు ఏ విధంగా అక్కడ ఆ జీ స్క్వేర్ లేఅవుట్ అనేది దగ్ధమవుతుందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ జీ స్క్వేర్ లేఅవుట్ ఉంటుంది. దీన్ని మోడల్ హౌస్ గా కూడా చెప్తారు. ఆ మోడల్ హౌస్ కు దుండగులైతే నిప్పు పెట్టారు. సో మొత్తంగా మంటలను అదుపులోకి అయితే ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి కూడా పరిశీలించారు. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై ఏ విధంగా మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయో ఆ బిల్డింగుల్లోంచి మనం క్లియర్ కట్ గా చూస్తూ ఉన్నాం. రైట్, 100 ఎకరాల విస్తీర్ణంలోని జీ స్క్వేర్ లేఅవుట్ కు దుండగులు నిప్పు పెట్టారు. మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రామాంజనేయులు సిద్ధమయ్యారు. రామాంజనేయులు. ఎస్ వంశీ, బళ్ళారి పట్టణ సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో జీ స్క్వేర్ లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్ లో మోడల్ హౌస్ కి సంబంధించి ఒకటి కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ మోడల్ హౌస్ ను అక్కడ నిర్మించారు. అయితే దుండగులు ఈ మోడల్ హౌస్ కి నిప్పు పెట్టారు. ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడ్డాయి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికంతా కూడా మంటలు వ్యాపించేటువంటి పరిస్థితుల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మరి మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి కూడా ఈ దగ్ధమైన మోడల్ హౌస్ ను పరిశీలించారు. ప్రధానంగా మొన్న ఒక నెల రోజుల క్రితము గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఓ ఫ్లెక్సీల వివాదము బాగా కలకలం రేపింది. అయితే జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు మరి జనార్దన్ రెడ్డి సూచించడంతో అప్పుడు ఒక పెద్ద రాజకీయ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఒక వ్యక్తి అక్కడ చనిపోవడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా బళ్ళారిలో రాజకీయము నిగురు గప్పిన నిప్పుల కొనసాగుతూనే ఉంది. అయితే ఇవాళ అనుకోకుండా మళ్ళా లేఅవుట్ లో ఉన్నటువంటి మోడల్ హౌస్ కి నిప్పు పెట్టడంతో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నేతల పని అయి ఉంటుంది అని చెప్పేసి మరి మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఘటన మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని ఈ దుండగుల్ని పట్టుకునేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అక్కడ మరింత ప్రమాదము జరగకోకుండా అక్కడ మంటల్ని అదుపు చేసేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇదంతా రాజకీయ కుట్రతోనే ఇది చేశారని చెప్పేసి ఓవైపున మరి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు ఆరోపిస్తున్నారు. వంశీ, రామాంజనేయులు, మీరు చెప్తున్నట్టుగా గతంలోనేమో కాల్పులు, ఇప్పుడేనేమో అటు జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను తగలబెట్టే వరకు పరిస్థితులు వచ్చాయి. సో మొత్తంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఏమైనా చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయా? అంటే ఒక రకంగా చెప్పాలంటే బళ్ళారిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే అప్పటి నుంచి ఆ కాల్పులు జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో ఏంటి అసలు మొత్తంగా ఈ ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఏమైనా ఉందా? అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా దాదాపు ఇరు వర్గాల మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించినటువంటి కేసు మీద చాలా మంది మీద సుమారు 30 మంది దాకా వాళ్ళ ఎఫ్ఐఆర్ అయ్యింది. వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. మరి ఇదే నేపథ్యంలో మళ్ళీ ఈ రకంగా ఈ రోజు మోడల్ హౌస్ కి నిప్పు పెట్టడము అనేది మరి చాలా ఇది రాజకీయ కక్ష తోనే ఇదంతా జరిగింది అని చెప్పేసి మరి ఆరోపిస్తున్నారు. వీరి ఇద్దరి మధ్య రాజీ కుదిరించడమో లేదంటే చర్చలు జరిగేటువంటి పరిస్థితి అయితే లేదు. మరి ఒకసారి కాల్పులు తర్వాత ఈ రకంగా మంటలు రేగటం వల్ల కూడా
మరి ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య వైర్యం అనేది పెరిగేకి అవకాశం ఉంది, కానీ అయితే తగ్గే మాత్రం లేదని చెప్పేసి రెండు వర్గాలు మరి చెప్తున్నాయి. ఆ రోజు కాల్పులు జరిపినటువంటి సందర్భంలో కూడా జనార్దన్ రెడ్డి ఒక మెట్టు తగ్గి మరి ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు అన్నందుకే మళ్ళీ కాల్పులు జరిపి దారుణంగా ఒక మనిషిని కూడా ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోలీసులు మరి గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి నిఘా ఉంచినప్పటికీ ఈ రకంగా ఒకరి మీద ఒకరి ఆస్తుల్ని ప్రాణాలని మరి నష్టం చేసుకోవడము, రాజకీయ కక్ష సాధింపులు సాధించుకోవడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా ఈ విషయం మీద చాలా సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటాం, వారు ఎంతటి వారైనా సరే మరి చట్టం ముందర వాళ్ళని నిలబెడతామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. వంశీ. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.